వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఎవ్రీ డే మీకు ఇంపార్టెంట్ స్టార్ జీకే క్వశ్చన్స్తో పాటు 3-4 డేస్కి ఒకసారి అయితే కరెంట్ అఫైర్స్ కూడా మరి కవర్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1, 2024 జూన్ 30న భారత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆర్మీ యొక్క చీఫ్ పేరు అడుగుతున్నారు. ఇక్కడ ఉపేంద్ర ద్వివేది అండి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మన త్రివిధ దళాల అధిపతులైతే కంపల్సరీ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఎయిర్పోర్ట్ చీఫ్ కావచ్చు, అంటే నేవీకి సంబంధించిన చీఫ్ కావచ్చు, అదేవిధంగా ఆర్మీ చీఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఆర్మీ చీఫ్ వచ్చేసి మనకు ఉపేంద్ర ద్వివేది 2024 జూన్ 30న బాధ్యతలు స్వీకరించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, 2024 నవంబర్లో ఏ దేశాలు గరుడ శక్తి పేరిట సైనిక విన్యాసాలు నిర్వహించాయి? ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కంటిన్యూగా. సో డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. ఆయా దేశాలు మనకు మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించేటప్పుడు ఇండియా, ఇండోనేషియా కలిసి మనకు గరుడ శక్తి పేరిట సైనిక విన్యాసాలు అయితే మరి నిర్వహించడం అనేది జరిగింది 2024 నవంబర్. ఇక మూడో క్వశ్చన్, 2024 నవంబర్లో భారతదేశం మొట్టమొదటిసారిగా అంతరిక్ష అభ్యాస్ పేరిట అంతరిక్ష యుద్ధ విన్యాసాలు ఫస్ట్ టైం అండి ఇలాంటి అయితే మరి కండక్ట్ చేయడము స్పేస్కి సంబంధించి అంతరిక్ష యుద్ధ విన్యాసాలు ఎక్కడ నిర్వహించింది అనే ప్రశ్న ఇచ్చాను. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ. ఇలా ఫస్ట్ టైం కండక్ట్ చేసే ఏవైనా ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు మనమైతే నోట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ప్రశ్న అడగడానికి అవకాశాలు అయితే ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 4, డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 2025లో ఎన్నవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? అంటే ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికైతే ఆ అధ్యక్షుడిగా ఎన్నికై ఉన్నాడు, కానీ ప్రమాణ స్వీకారం మాత్రం 2025 జనవరి 20న జరుగుతుంది. సో అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి రిపబ్లికన్ పార్టీకి సంబంధించి విజయం సాధించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనే అంశంపై ఎవరి నేతృత్వంలో కేంద్రం ఒక కమిషన్ని నియమించింది? సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, కేజీ బాలకృష్ణ నేతృత్వంలో ఈ కమిషన్ అయితే అపాయింట్మెంట్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ఎన్ఐఏ, దీన్ని మనం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటాము. ఎన్ఐఏ నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సదానంద్ వసంత్ దాతే మరి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది. ఎప్పుడైతే మనకు ముంబై తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి చేయడం జరిగిందో దాని తర్వాత మనం ఈ వ్యవస్థను అయితే తీసుకొచ్చినాం ఇలాంటి ఉగ్ర నేరాలను ఇన్వెస్టిగేషన్ చేయడానికి. మరి రీసెంట్గా సదానంద్ వసంత్ దాతే డైరెక్టర్ జనరల్గా అపాయింట్ కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, ఇస్రో 11వ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? వి నారాయణన్ నియమితులయ్యారండి. మనకు ఇస్రో 11వ చైర్మన్గా 2025 జనవరి 14 నుండి అయితే మరి అంటే ఈ నియామకం అమల్లోకి వస్తుంది అని తెలియజేయడం అయితే జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 1969 ఆగస్టు 15న మనం ఇస్రోను ఏర్పాటు చేసినాము. మొట్టమొదటి చైర్మన్ వచ్చేసి ఇస్రోకి విక్రమ్ సారాభాయ్ అండి, గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా వి నారాయణన్ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఐఐటి ఖరగ్పూర్ యొక్క పూర్వ విద్యార్థి. 1989లో క్రయోజెనిక్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చదివారు. క్రయోజెనిక్స్ అంటే అతి శీతల పరిస్థితుల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని మనం క్రయోజెనిక్స్ అంటాము. అది మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 8, 2025 జనవరిలో 18వ ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాలు, ఇక్కడ దివస్ ఉత్సవాలు అని ఉండాలి, ఏ నగరంలో నిర్వహించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మనకి ఒడిస్సాలోని భువనేశ్వర్లో మనకి 2025 జనవరిలో అంటే జనవరి 9, మనం జనవరి 9ని ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటాం. ఎందుకంటే మహాత్మా గాంధీ 1915 జనవరి 9న ముంబైలో మరి అడుగుపెట్టడం జరిగింది దక్షిణాఫ్రికా నుండి. ఆ తేదీనైతే మనం ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఒక నగరంలో ఉత్సవాలు అయితే ఎన్ఆర్ఐను ఇన్వైట్ చేసి మనం ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అట్లా మీకు 2025 రీసెంట్గా జనవరిలో మరి భువనేశ్వర్లోనైతే ఈ ప్రవాసీ భారతీయ ఉత్సవాలు నిర్వహించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్గా ప్రారంభించారు.
ఇది ఎన్ఆర్ఐ టూరిస్ట్ కోసం అయితే ఈ ట్రైన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఒక 3 మంత్స్ అయితే వివిధ ప్రదేశాలను అయితే ఇది చుడుతుంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరింది. ఇది దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. భారత సైన్యానికి ఇటీవల అందుబాటులోకి వచ్చిన నాగాస్త్ర 1 అనేది ఏమిటి? ఇవి ఆధునాతన డ్రోన్లు అండి. మహారాష్ట్రలోని నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అయితే వీటిని తయారు చేసింది. 45 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలిగే ఈ డ్రోన్లు రాడార్లకు చిక్కకుండా ఖచ్చితత్వంతో దాడులు చేస్తాయి. ఇలాంటి క్వశ్చన్ మనం డెఫినెట్గా డిఫెన్స్ వింగ్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 10. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు? ప్రస్తుతం తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి అండి. గుర్తుంచుకోండి, తెలంగాణకు సంబంధించి రీజనల్ అఫైర్స్లో మీకు క్వశ్చన్ అయితే వస్తుంది. ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపు కొన్ని స్టాక్ జీకే క్వశ్చన్స్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.